విచ్చలవిడితనంగా మారిపోయింది. సదొమ గొమొర్రా పట్టణం అయిపోయింది. స్త్రీలు, పిల్లలు, యవన బిడ్డలు సుట్టిలు వేసుకుంటలేదు. ఇప్పుడు ఏమంటారు? స్నేహనా అదేనా మాట్లాడేనా? ఈ మధ్యన ఆ దేవుని పిల్లలు నేను చూస్తూ ఉన్నాను, తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు పాపం. వన్ సైడ్ పెళ్ళికి పెళ్ళికి సంబంధానికి వస్తాను. ఆ రూబేన్ బాబాయ్ అలాంటి వాళ్ళు పిలిస్తే పెళ్లి పెద్ద మనిషి అంటే అది ఒక కండం వేసుకొచ్చాడు నీట్గా. అది పెద్ద మనిషి ఎలా వేసుకొస్తాడు? అది పెద్ద మనిషి, పెద్ద ధర. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఈ పార్టీ మంత్రులు వేసి చూసుకోరా, ఆనందించి అనిపించు, నువ్వు కూడా నన్ను పెట్టి నువ్వు కూడా పోదు. కానీ దేవుని పిల్లలు అని చూస్తున్నా. దేవుని పిల్లలే మళ్ళా తల్లిదండ్రులు భక్తులు, తల్లిదండ్రులేమో భక్తులు. ఈ వీళ్ళేమో ఇలా వేస్తారు. ఈడేమో సొలి కాచుకుంటా సోదోడు అలాగే చూస్తాడు. వీడు వెళ్ళిపోతాడు అపవిత్రుల్లోకి. అపవిత్రులకు పంపించింది ఎవరు? అమ్మాయి. అర్థమవుతుందా? పరిశుద్ధత లేకుండా ఎవడున ప్రభువుని చూడలేడు. కోట్ల ఆస్తి లేకపోయినా నీకు పర్వాలేదు, ఒక పరిశుద్ధతలో నువ్వు నిలవగలిగితే కోట్లు 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 కలిగిన వాడు నీ కాళ్ళ ముందు సాగిలి పడిపోతాడు. అర్థమవుతుందా? కోట్లు 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 గడించినోడు అపవిత్రతలో ఉంటాడు. నీకేమీ లేకపోయినా పరిశుద్ధతలో పవిత్రతలో నువ్వు ఉండగలిగితే దానియేలుకి నెబుకద్నెజరు సాగిలి పడినట్లుగా రాజులు సైతం నీకు సాగిలి పడాలి. కానిస్టేబుల్తో మాట్లాడలేను నేను. మన కేసు పెడితే సభాపమని ఎస్ఐ గారు ఫోన్ చేశారు నాకు. సార్, జకరియా పాస్టర్ గారు కాస్త జాగ్రత్తగా గొడవలు జరగకుండా చూసుకోండి, కాకపోతే కానిస్టేబుల్ని పంపిస్తాను, ప్రాబ్లం లేకుండా చూసుకోండి అన్నాడు. అంటాడు అలాగని ఒరే అరే అంటాడు. ఒక ఎస్ఐ గారు మాట్లాడాలంటే పొలిటికల్ లీడర్ అయి ఉండాలి. ఒక గ్రామానికి ప్రెసిడెంటో లేదా ఎంఆర్ఓ ఎమ్మెల్యే అయితే కొంచెం గౌరవంగా మాట్లాడతాడు. సామాన్యమైన వ్యక్తికి గౌరవం ఎవరు వాళ్ళు? నేను చెప్పనా, ఒక విశ్వాసమైనా సరే ఎంతటి వాడైనా నీకు గౌరవిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు పరిశుద్ధతలో నిలిచిన వాడవైతే. పవిత్రతలో నువ్వు అభివృద్ధి చెందాలి. బూతులు రాకూడదు నీ నోట, సరస్వతులు రాకూడదు, అపవిత్రత రాకూడదు, అపవిత్రమైన తలంపులు రాకూడదు. ఒక దైవజనుడు అయితే అంటాడు, కళలో కూడా నాకు అపవిత్రత రానివ్వద్దయ్యా, కళలో కూడా అపవిత్రత రానివ్వద్దు నాయన, రానివ్వద్దు. ఎందుకు తెలుసా? అపవిత్రపరచాలని దురాత్మలు తరుముతూ ఉంటాయి ప్రతి ఒక్కరిని. అపవిత్రపరచాలి, నిన్ను అపవిత్రపరచాలి. ఒకడు అపవిత్రుడైతే గుర్తుపెట్టుకో, అనేక మందిని అపవిత్రులు చేస్తావు. ఒకడు పవిత్రుడైతే అనేక మందిని పవిత్రతలోకి నడిపిస్తావు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో తెలియదు. బ్రతికిన కొంతకాలం దేవుని కొరకు బ్రతికిన 4 రోజులైనా ఆయన ఇచ్చిన ఆయుష్ అంతా కూడా దేవుని నామ మహిమ ఘనత కొరకు నీ జీవితం నా జీవితం ఉన్నారు. ఒక యవనుడా దేవుని మహిమ కొరకు, ఒకప్పుడు మాకు ఆ యవన వయసులో ప్రభు తెలియదు. చిన్న వయసులో మా జీవితం అపవిత్ర పాలైంది. అపవిత్రపరచబడి శాపంతో పీడించబడి ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత ప్రభు నేర్పించాడు. అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు మనకి దేవుడు తెలిసి ఉన్నాడు. ఎవరు మన సాక్షిగా వాళ్ళకే తెలుసు నీ హృదయం ఎలా పనిచేస్తుంది, నీ తలంపలు ఎలా పనిచేస్తుంది. నేను స్త్రీలతో వ్యాపారం చేయాలండి. 26 సంవత్సరాలు వ్యాపారం చేశాను. 2008లో ప్రభువుని నమ్ముకున్నాను. ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా వ్యాపారం అంతా స్త్రీలతోనే. పురుషులు కొనరు. నా తెపలాలు, డేగిషాలు, పలాగినులు, ఆ పెకెట్లు, ఆ బిందులు, మొంతలు, చెంబులు అన్నీ కూడా కొనేది ఎవరయ్యా అంటే లేడీసే. విచిత్రం తెలుసా? అడవడవిడిగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి సామాన్లు అమ్మే ముందు సువార్త చెప్పే సామాన్లు అమ్మేవాడిని. శాఖర బట్టల వ్యాపారం, నాది సిల్వర్ వ్యాపారం. ఓ ప్రాంతానికి వెళ్ళి బేరం అమ్ముతున్నాం.
శాఖర్ బట్టలు అమ్ముతున్నాడు, స్పీడ్గా ఉంటాడు, నైట్ డ్రెస్సులు చూపిస్తున్నాడు. 20 మంది ఆడపిల్లలు మూగేసి శాఖరు ఇదెంత, శాఖరు ఇదెంత, రండి మీకు శాస్త్ర పెళ్ళి. మామూలుగా పెళ్లి చేయాలి. వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి ఇలా పెంచుతున్నారా మీరని చెప్పి మనతో భలే ఉండిద్ది. వాళ్ళకి సువార్త చెప్పి అసలు ఒక్కళ్ళు కూడా బాప్తిజం పొందలేదా?